స్ట్రక్చర్ సిరీస్ ఆఫ్ వీడియో చూస్తున్నాం. మనం ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేయాలి, అసలు క్లాసెస్ స్ట్రక్చర్ అంటే ఏంటో చూసాం. తర్వాత వాల్యూ టైపు, రిఫరెన్స్ టైపు డిఫరెన్స్ చూసాం క్లాస్కి స్ట్రక్చర్కి. తర్వాత ఈ వీడియోలో ఏం నేర్చుకుంటున్నామంటే ఇన్హెరిటెన్స్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లాస్ అండ్ స్ట్రక్చర్. If you ask anyone what is the difference, main difference between, you need to tell the answer is class can provide the inheritance, structure will not provide the inheritance. That's it only. Okay, now what is the inheritance? Inheritance means you can get or acquire superclass properties and function into the subclass. Understand what I'm trying to tell you? You can get or acquire or derive from the superclass properties and function into the subclass, or get or derive or acquire the properties and functions one class to another class. అంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ని ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు యూజ్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇది ఎందుకు ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తామంటే యూ కెన్ అవాయిడ్ ద డూప్లికేట్ ఆఫ్ కోడ్ అనమాట. ఆల్రెడీ నువ్వు ఒక ఫంక్షనాలిటీ ఉందయ్యా, అది ఒక క్లాస్లో ఉంది, మళ్ళీ అదే ఫంక్షనాలిటీని నువ్వు మళ్ళీ ఇంకో క్లాస్లో నీకు అవసరం పడింది, మళ్ళీ నువ్వు ఇంకొకసారి నువ్వు డెవలప్ చేసుకునే కంటే ఆ ఫంక్షనాలిటీని తీసుకొచ్చి నువ్వు యాస్టీస్గా వాడేసుకోవచ్చు, లేదంటే ఆ ఫంక్షన్ నువ్వు దాన్ని మాడిఫై చేయొచ్చు, అక్కడ ఉన్న ప్రాపర్టీస్ నువ్వు వేరే క్లాస్లో యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ క్లాస్లో మాత్రమే చేయగలం. ఇన్హెరిటెన్స్ అనేది స్ట్రక్చర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేము. ఓకేనా, చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక పాయింట్, ఇన్హెరిటెన్స్ ఇస్ ద ఫండమెంటల్ బిహేవియర్ డిఫరెన్షియేట్ క్లాస్ ఫ్రమ్ ది అదర్ టైప్స్ అనమాట. అదర్ టైప్స్ అంటే ఏదన్నా అవ్వచ్చు, స్ట్రక్చర్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇంకా ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం క్లాస్ ఈజ్ ఎ టైప్ అని. దట్స్ ఇట్ ఓన్లీ. ఓకే, లెట్స్ జంప్ టు ద ఎక్స్కోడ్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. చూడండి, ఐ డిక్లేర్ ద వన్ క్లాస్ ఆల్రెడీ, ఐ టేకెన్ ద కోడ్ ఆల్సో. క్లాస్ నేమ్ ఇస్ వ్యూ. ఐ డిక్లేర్ 4 ప్రాపర్టీస్, x axis, y axis, width and height. I initialize the initial values also, and I created one function. What is the function? Creating view అనమాట. ఒక వ్యూ కావాలి నాకు. ఇప్పుడు మీరు అయిపోయిన ఓపెన్ చేసినట్లయితే ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూకి ఏముంటుంది? ఎక్స్ యాక్సెస్ ఉంటుంది, వై యాక్సెస్ ఉంటుంది, హైట్ ఉంటుంది, విత్ ఉంటుంది. జస్ట్ మీ డెమో అంతే. ఇది నేను ఇక్కడేమి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే మీకు. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయొచ్చో తెలియడం కోసం ఇది నేను తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తున్నాయా అంటే ఈ క్రియేటింగ్ వ్యూ అనే ఫంక్షన్లో నేనేం చేస్తున్నాయా ఈ ప్రాపర్టీస్ని నేను ఇక్కడ వాడుకున్నాను. ఓకేనా, బిఫోర్ దట్ నేనేం చేశానయ్యా, ఐ వుడ్ లైక్ టు అప్డేట్ ద వాల్యూస్ ఎట్ దట్ టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. దట్ ఈస్ ద రీజన్ I implemented as a init method. What is the init method? It is a method. It will be called at that time of creating the object. Using this method, you can initialize or update the properties. ఎందుకు వాడతామా ఇనిట్ మెథడ్ అని? ఈ ప్రాపర్టీని ఇనిషియలైజ్ చేయడానికి ఆర్ ఎల్స్ అప్డేట్ చేయడానికి. ఏమీ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తాం. ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ అప్డేట్ ఇట్. దట్స్ ఇట్ ఓన్లీ. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఇనిట్ మెథడ్. నో నీడ్ టు కాల్ ద ఇనిట్ మెథడ్. ఇట్ విల్ బి కాల్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఈస్ ద వన్ క్లాస్. నౌ నా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కాబట్టి నేను ఈ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఫంక్షన్స్ నేనే వేరే క్లాస్లో వాడుకుంటాను అనమాట. ఎలా అనేది చూడండి. ఇది వ్యూ క్రియేట్ చేయడానికి. నాకు లేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. వ్యూ ఆల్రెడీ ఉంది కదా, వ్యూ అనే క్లాస్ ఉంది నాకు. ఇప్పుడు లేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. లేబుల్ క్రియేట్ చేయడానికి కూడా నేను ఇవే వాడదలుచుకున్నాను. నేను ఇవే కావాలి లేబుల్ క్రియేట్ చేయడానికైనా. యాక్సెస్, వై యాక్సెస్, హైట్, విడ్త్ కావాలి. తర్వాత ఈ ఫంక్షన్ కూడా కావాలన్నమాట. ఈ వేరియబుల్స్ని ఈ ఫంక్షన్ నేను కింద ఇంకో వేరే క్లాస్లో ఉపయోగించుకుందాం అంటున్నాను. ఇక్కడ చూడండి, ఏం చేయాలంటే క్లాస్ లేబుల్ అని రాస్తున్నాను. మై క్లాస్ ఇది. ఓకేనా, ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్నాయి, ఈ క్లాస్లో ఉపయోగించుకోవాలనుకోండి, ఇలా ఏం చేయాలి అంటే యూ నీడ్ టు గివ్ ద స్పేస్ అండ్ ఆఫ్టర్ దట్ కీప్ ద కోలన్. ఆఫ్టర్ దట్ యూ కెన్ గివ్ ద క్లాస్ నేమ్. ఏం క్లాస్ నేము? వ్యూ అనే క్లాస్ నేమ్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ సినారీలో ఏమంటాం అంటే దీన్ని బేస్ క్లాస్ అనొచ్చు, దీన్ని సబ్ క్లాస్ అంటారు, లేదా దీన్ని పేరెంట్ క్లాస్ అనొచ్చు, దీన్ని చైల్డ్ క్లాస్ అనొచ్చు. ఓకే, పేరెంట్ ఆర్ దిస్ ఈజ్ చైల్డ్ క్లాస్, దిస్ ఈజ్
బేస్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్, దిస్ ఈజ్ అ సబ్ క్లాస్. జస్ట్ రిమెంబర్ ఇట్. ఇప్పుడు ఇది అది లేకుంటే ఇప్పుడు ఈ క్లాస్ ఉందనుకోండి, జస్ట్ ఇట్ ఈజ్ ఏ క్లాస్ యాక్చువల్లీ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే దీన్ని ఏమంటాం, బేస్ క్లాస్ అంటాం, లేదా సూపర్ క్లాస్ అంటాం, దీన్ని సబ్ క్లాస్ అంటాం, లేకపోతే దీని పేరెంట్ క్లాస్ అన్నప్పుడు దీన్ని చైల్డ్ క్లాస్ అనొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్లాస్కి నేను ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు, నేను జస్ట్ క్లాస్ డిఫైన్ చేసుకుని ఉంచుకున్నాను అంతే. ఐ డిడెంట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్, క్రియేట్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఓకేనా, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేసాం కాబట్టి మన ఈ మెథడ్ మన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాల్యూని అప్డేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్లాస్కి ఎటువంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. ఇప్పుడు నేను ఏం చేశాను అయ్యా అంటే లేబుల్ క్లాస్కి వి క్లాస్ నుంచి నేను ఇన్హెరిటెన్స్ నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఫంక్షన్ని ఇక్కడ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను, అట్ ద సేమ్ టైం వేరియబుల్స్ని కూడా. ఓకేనా, చూడండి ఏం జరుగుతుందయ్యా అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ నువ్వు ఇక్కడ యూజ్ చేసుకోవాలనుకున్నావు అనుకోయ్యా, ఏం జరుగుతుందంటే లేదు, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకుంటాను ఫస్ట్, తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, సేమ్ నేను ఫంక్షన్ ఏం క్రియేట్ చేస్తానంటే క్రియేటింగ్ లేబుల్ అంటే ఏంటయ్యా అంటే చూడండి, జస్ట్ క్రియేటింగ్ మై లేబుల్, అక్కడ పైన వ్యూ ఇక్కడ లేబుల్ అనమాట. ఓకేనా, నేను ఇదే స్టేట్మెంట్ ఇక్కడ వాడేస్తాను చూడండి. అంటే మీనింగ్ ఏంటయ్యా అంటే నేను ఈ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఉందా, ఇక్కడ ఎక్కడ డిక్లేర్ చేసాము ఈ క్లాస్లో, వై యాక్సిస్ ఇక్కడ డిక్లేర్ చేసాము ఈ క్లాస్లో, మనం ఎక్కడే చేయలేదు, ఇక్కడ విడ్త్ చేసామా హైట్ చేసామా, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, సూపర్ క్లాస్లో ఉన్నాయి. అదే మనం ఇన్హెరిటెన్స్ చేయలేదనుకోండి, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో, ఎర్రర్ చూపిస్తుంది, దానికి అర్థం కాదు ఎక్కడి నుంచి వచ్చాయో అది. ఓకే, అంటే ఏంటయ్యా అంటే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద సూపర్ క్లాస్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ సబ్ క్లాస్, యూ నీడ్ టు యూజ్ ద ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. దట్ ఈస్ ద రీజన్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది జరుగుతుంది ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, లేబుల్కి క్రియేట్ చేస్తాను, దీన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు, అది అవసరమైనప్పుడు అక్కడ క్రియేట్ చేసుకుంటాను. ఇప్పుడు లేబుల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను చూడండి, లేబుల్ రెఫరెన్స్ అని ఇస్తున్నాను, REF ఈక్వల్ టు జస్ట్ లేబుల్. ఇక్కడ ఇనిట్ మీద ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి డిఫాల్ట్ వాల్యూస్ని తీసుకోవడానికి కుదరదు, ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలయ్యా, వాల్యూస్ని పాస్ చేయాలి. చూడండి ఇక్కడ నేను వాల్యూస్ని పాస్ చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్ ఎంత అంటే 0 ఇస్తున్నాను, వై యాక్సిస్ 0 ఇస్తున్నాను, అంటే 0 స్టార్ట్ అవ్వమని. విడ్త్ ఎంత ఇస్తున్నాయా, 300 ఇస్తున్నాను, హైట్ 500 ఇచ్చాను, లేబుల్కి ఇచ్చాను ఇవన్నీ కూడా. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఇక్కడ చూడండి, ఈ రిఫరెన్స్ ఏం చేయాలి, ఫంక్షన్ కాల్ చేయాలి. ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, చూడండి లేబుల్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను నేను, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఐఎమ్ కాలింగ్ దిస్ ఫంక్షన్ వల్లీ. చూడండి ఇప్పుడు ఎలా జరుగుతుందో, ఈ ప్రాపర్టీ సూపర్ క్లాస్ సంబంధించింది, ఈ ఫంక్షన్ మాత్రం ఇక్కడ సంబంధించింది. ఓకేనా, జస్ట్ చెక్ ఇట్ అవుట్, దట్స్ ఇట్. ఓకేనా, మనం ఏం పాస్ చేసాం, 0 0 300 500, అంటే ఈ వాల్యూస్ ఓవర్ రైడ్ అయిపోయినాయి అన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనం ఈ క్లాస్లో మనం ఇనిట్ మెథడ్ పెట్టామా, ప్రాపర్టీస్ డిక్లేర్ చేసామా, ఏమీ చేయలేదు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను. అలా కాకుండా ఇదే క్లాస్ ఇదే ఆబ్జెక్ట్ ఉపయోగించుకొని సూపర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ కాల్ చేయొచ్చా, క్రియేటింగ్ వ్యూ అని. చూద్దాం ఏం జరుగుతుందో. క్రియేటింగ్ లేబుల్ అని చేశాను, ఇక్కడ ఏం చేసామా, లేబుల్లో లేబుల్ యాజ్ క్రియేటెడ్ యూజింగ్ అని చెప్పాను, ఇక్కడ వ్యూ యాజ్ క్రియేటెడ్ అని అన్నాను. చూడండి, అంటే నేను సబ్ క్లాస్ ఆబ్జెక్ట్తో సూపర్ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ చేయొచ్చా, చూడండి ఏం జరుగుతుందో. చూడండి, వ్యూ లేబుల్ యాజ్ క్రియేటెడ్ వ్యూ అంటే ఏంటి అంటే చూడండి, నువ్వు దేన్నైనా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్న సెటప్ అంతా నువ్వు కింద క్లాస్ ఆబ్జెక్ట్తో కాల్ చేసేది. ఎందుకంటే యూ కెన్ గివింగ్ ద యాక్సెస్, యూ కెన్ యూజ్ ఎనీథింగ్. అంటే ఈ ఆబ్జెక్ట్ ఉపయోగించి నువ్వు ఈ ఫంక్షన్స్లో దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ని వాడుకోవచ్చు, ఫంక్షన్స్ వాడుకోవచ్చు, దాంట్లో ఉన్న ఇన్స్టలేషన్ వాడుకోవచ్చు, దాంట్లో ఉన్న ఫంక్షన్ని ఈ ఆబ్జెక్ట్తో కూడా కాల్ చేసేయచ్చు, నీ ఇష్టం అది ఏదన్నా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే నేను ఏం చేశాను, ఇప్పుడు జస్ట్ ప్రాపర్టీసే వాడాను నేను. అలా కాకుండా నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాను, జస్ట్ గివ్ డీటెయిల్స్ అనే, లేకపోతే వద్దులేండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాయ్యా అంటే ఇదే ఫంక్షన్ ఇక్కడ నేను వాడేద్దాం అనుకున్నాను మళ్ళీ ఇంకొకసారి. నేను ఇక్కడ ఏం చేశాను, క్రియేటింగ్ లేబుల్ అని ఉంది, ఇది క్రియేటింగ్ లేబుల్ ఫంక్షన్, ఇది క్రియేటింగ్ వ్యూది. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నాను అయ్యా అంటే ఈ క్రియేటింగ్ వ్యూ అనేది నేను ఇంకోసారి ఇదే ఫంక్షన్ నాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి నేను దాన్ని వాడదాం అనుకుంటున్నాను. కానీ వాడదాం అనుకున్నప్పుడు ఏం చేయాలయ్యా అంటే చూడండి ఏం జరుగుతుందో. ఏందయ్యా, క్రియేటింగ్ వ్యూ. చూడండి జస్ట్ నేను క్రియేటింగ్ వ్యూ అని ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ కోడ్ ఏం రాయలేదు, నేను తర్వాత రాస్తాను. ఇక్కడ
క్రియేటింగ్ వ్యూ ఇన్ ద లేబుల్ అని రాస్తున్నాను నేను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ నేము సేమ్, కానీ ఇక్కడ ఏమొచ్చిందయ్యా, ఓవర్ రైడ్ అనే కీవర్డ్ తీసేసుకుంది ఆటోమేటిక్గా. నేను క్రియేటింగ్ వ్యూ అని పెట్టి నేను ఎంటర్ కొడితే ఓవర్ రైడ్ అనేది రాశాను. ఎందుకు రాయాలి అంటే ఈ సూపర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ నువ్వు సబ్ క్లాస్లో యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ద సూపర్ క్లాస్ ఫంక్షన్ ఇన్ ద సబ్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్, you need to use the keyword is called override. The concept is called override concept. What is the override? If you want to implement the superclass function in the subclass as it is గా క్రియేటింగ్ వ్యూ అనేది చూడండి, యాజ్ ఇట్ ఈస్గా నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ఇక్కడ డిఫరెంట్ కోడ్ రాసుకుంటాను, నా ఇష్టం అది. ఇదే వాడదాన్ని, నేను వాడను, కావాలంటే వాడుకో, నో ప్రాబ్లం. కానీ నేను ఏం చేస్తాను, జస్ట్ నేను ప్రింట్ స్టేట్మెంటే రాశాను. కావాలంటే నాకు నచ్చినట్టు వాడుకుంటాను. సూపర్ క్లాస్ ఉన్న ఫంక్షన్ నువ్వు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలంటే నువ్వు ఏం చేయాలయ్యా, కంపల్సరిగా యూ నీడ్ టు యూజ్ ద ఓవర్ రైడ్ కీవర్డ్. అర్థమవుతున్నాయా ఏం చెప్తున్నాను? అదేవిధంగా నువ్వు సూపర్ క్లాస్లో ఉన్న, ఓకేనా, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా వాడాను, ఇక్కడ ఏమీ ఇబ్బంది లేదు నాకు. కానీ ఇక్కడ సూపర్ క్లాస్ ఫంక్షన్ నేను యాజ్ ఇట్ ఈస్గా వాడాలంటే ఏం చేశానయ్యా, ఓవర్ రైడ్ అని కీవర్డ్ యూజ్ చేసిన దాన్ని ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ అంటాం. ఓవర్ లోడింగ్ వేరు, ఓవర్ రైడింగ్ వేరు. ఓవర్ లోడింగ్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం, ఫంక్షన్ సేమ్ ఉంటుంది, పారామీటర్ డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, ఓవర్ రైడ్ ఇది. ఓకేనా, సేమ్ ఫంక్షన్ని సూపర్ క్లాస్లో ఫంక్షన్ని సబ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే నీట్ యూజ్ ద ఓవర్ రైడ్ కీవర్డ్. అదేవిధంగా నేను ఈ వేరియబుల్స్ అని అన్నాను కదా, ఇది ప్రాపర్టీ అని చెప్పాను, నేను ప్రాపర్టీ అని కూడా అని వచ్చాను. ఇంకా ప్రాపర్టీస్ గురించి మనం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేస్తాం. వాటిని నేను డిక్లేర్ చేస్తాను అయ్యా యాజ్ ఇట్ ఈస్గా. చూద్దాం, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మళ్ళీ నేను ఇంకోసారి డిక్లేర్ చేస్తున్నాను, చూడండి ఏం జరుగుతుందో. అంటే ఓవర్ రైడ్ కూడా కీవర్డ్ ఇస్తాను దీనికి, చూద్దాం ఏమంటుందో చూద్దాం. చూడండి అయ్యా, కెనాట్ ఓవర్ రైడ్ ద, ఏమంటుంది వీటిని, స్టోర్డ్ ప్రాపర్టీ. యూ కెన్ ఓవర్ రైడ్ ద ఫంక్షన్స్ బట్ నాట్ ప్రాపర్టీస్. నువ్వు ఓవర్ రైడ్ చేస్తున్నావు అంటే ఏంటి, ఇంకోసారి డిక్లేర్ చేసేస్తున్నావు. నువ్వు సూపర్ క్లాస్లో ఉన్నదాన్ని సబ్ క్లాస్లో ఇంకోసారి డిక్లేర్ చేసి నువ్వు ఇంకోసారి డిఫైన్ చేసి వాడుతున్నావు. నువ్వు ఫంక్షన్కి అలౌ చేస్తుంది ఓవర్ రైడ్ అని కీవర్డ్ యూజ్ చేసుకొని నీకు నచ్చినట్టు రాసుకో, నీకు నచ్చిన కోడ్ రాసుకో అందులో. కానీ నువ్వు ఇంకోసారి నువ్వు ఓవర్ రైడ్ ద్వారా నువ్వు సూపర్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని నువ్వు సబ్ క్లాస్లో వాడదామంటే వాడుకో, లైక్ దిస్, ఇలా వాడుకోవాలి తప్ప ఇంకోసారి డిక్లరేషన్ చేద్దామంటే ఇట్ విల్ నాట్ పర్మిటెడ్ అనమాట. ఓకే, ఈ కెనాట్ ఓవర్ రైడ్ ద, ఏమన్నాడు, నువ్వు వేరియబుల్స్ అనకూడదు ఇక్కడ నుంచి, ఏమనాలి, స్టోర్డ్ ప్రాపర్టీస్. వాడు చెప్తున్నాడు చూడండి క్లియర్గా. ఇట్లా ఏమంటాడయ్యా అంటే, వీటిని స్టోర్డ్ ప్రాపర్టీస్ అంటాం మనం. జస్ట్ వేరియబుల్స్ని కానీ కాన్స్టెంట్స్ కానీ ఏమంటామయ్యా, స్టోర్డ్ ప్రాపర్టీస్ అంటాం. మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం స్టోర్డ్ ప్రాపర్టీస్ గురించి. ఓకేనా, అంటే మనం యూజ్ చేసుకోవచ్చు తప్ప వీటిని ఇంకొకసారి డిక్లరేషన్ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ మనం యాక్సెస్ ఇచ్చేసాం, మళ్ళీ ఇంకోసారి ఆవిడ పర్మిట్ చేయడం అనమాట. కానీ ఫంక్షన్ పర్మిట్ చేస్తాడు యూజింగ్ ద ఓవర్ రైడ్ కీవర్డ్ తోటి. ఓకేనా, ఇక్కడ ఇది ఓవర్ రైడ్ కాన్సెప్ట్. You can override the functions but you cannot override the stored properties. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ఉపయోగించి నువ్వు సూపర్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కాల్ చేయొచ్చు, సబ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కాల్ చేయొచ్చు. దీనికి ఇక్కడ నువ్వు ఈ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేస్తున్నా కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెటప్ చేయాలని అనేది పాయింట్ అయినా అవసరం లేదు. జస్ట్ క్లాస్ని నువ్వు సెటప్ చేస్తావు. నేను ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ. ఈ క్రియేటింగ్ వ్యూ అనేది ఓవర్ రైడ్ చేస్తున్నాను కదా, నాకు ఓవర్ రైడ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. నా అకౌంట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు నా అకౌంట్ డీటెయిల్స్ ఇంకొకటి చూడడానికి అవకాశం ఇవ్వకూడదు. నేను ఐ డోంట్ వాంట్ ఇంప్లిమెంట్ అనదర్ అనమాట. అది ఓవర్ రైడ్ చేస్తే మేబీ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు. ఆ సందర్భంలో నేను ఏం చేస్తానంటే ఓవర్ రైడ్కి నేను అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే నువ్వు ఏం చేయాలయ్యా అంటే, ఏం చేయాలి ఇక్కడ, యూ నీడ్ టు కీప్ ద ఫైనల్. నువ్వు ఎప్పుడైతే ఫైనల్ అనే కీవర్డ్ పెడతావో ఈ ఫంక్షన్ అనేది ఇట్స్ ఫైనల్, ఇంకెక్కడితో సరిపోతుంది అంతే. ఈ ఫంక్షన్ ఇక్కడ మాత్రమే నువ్వు వాడగలవు. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ చూపిస్తున్నాడు. ఇన్స్టాన్స్ మెథడ్ ఓవర్ రైడ్స్ ఏ ఫైనల్ ఇన్స్టాన్స్ మెథడ్. అంటే ఏంటంటే నువ్వు ఎప్పుడైతే ఫైనల్ డిక్లేర్ చేసావో ఈ వ్యూ అనే క్లాస్లో ఫంక్షన్ని నువ్వు ఎప్పటికీ దీన్ని ఓవర్ రైడ్ చేయలేవు. ఈ సూపర్ క్లాస్లో ఉంది ఫంక్షను, నువ్వు దీన్ని వాడాలంటే ఓవర్ రైడ్ చేయాలి. కానీ ఓవర్ రైడ్ ఎప్పుడైతే అక్కడ ఫైనల్ పెట్టానో ఈ కెనాట్ ఓవర్ రైడ్. దట్స్ ఇట్ ఓన్లీ. వాట్ ఈస్ ద ఫైనల్ కీవర్డ్? If you ask any interior, if you declare the function as a final, you cannot override in the subclass. That's it అయ్యా. ఇప్పుడు దీన్ని ఓవర్రైడ్ చేయలేను ఎందుకంటే ఇక్కడ ఫైనల్ పెట్టేసాను కాబట్టి. ఓకే, ఫైనల్ ఓన్లీ
దీనికే వాడాలా, ఫంక్షన్స్కే వాడాలా, వీటికి వాడవచ్చు, వీటికి వాడకూడదా? వాడవచ్చు. కానీ ఇక్కడ వాడినా ఒకటే, వాడకపోయినా ఒకటే. ఎందుకంటే మనం స్టోర్డ్ ప్రాపర్టీస్ని మనం ఓవర్ రైడ్కి అసలు అవకాశం ఇవ్వం. అవకాశం లేనప్పుడు అది ఎలా ఓవర్ రైడ్ అవుతుంది? నువ్వు ఫైనల్ పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? అందువల్ల పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. పెట్టిన ప్రాబ్లం రాదు, పెట్టకపోయినా ఒకటే, రెండింటికి ఒకటే. ఇక్కడ ఎక్స్ట్రా కీవర్డ్ రాయడం తప్ప అందుకంటే ఇంకేమీ దీనివల్ల ఉపయోగం లేదనమాట. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, స్టోర్డ్ ప్రాపర్టీని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ రైడ్ చేయలేము. ఓవర్ రైడ్ చేయనప్పుడు మళ్ళీ ఫైనల్ పెట్టవలసిన అవసరం లేదు. ఫంక్షన్ ఓవర్ రైడ్ చేయగలం సబ్ క్లాస్లో, కాబట్టి నాకు ఓవర్ రైడ్కి యాక్సెస్ ఇవ్వదలుచుకోలేదు, కాబట్టి ఐఎమ్ కీపింగ్ ద ఫైనల్. ఇప్పుడు నేను ఫైనల్ తీసేస్తే యూ కెన్ ఓవర్ రైడ్. ఓన్లీ ఫంక్షన్ అది ఫంక్షన్కి ఉపయోగపడుతుంది తప్ప దీనికి అవసరం లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ నాట్ ప్రొవైడింగ్ ద ఓవర్ రైడింగ్. స్టోర్ ప్రాపర్టీ కెనాట్ ప్రొవైడ్ ద overriding. Functions can provide the overriding. If you want to prevent the overriding, you need to use the final keyword. You should remember. ఇక్కడ నేను ఫైనల్ కీవర్డ్ని నేను బిఫోర్ ద క్లాస్ వాడతానయ్యా. ఏం వాడతాను? బిఫోర్ ద క్లాస్ వాడతాను. ఇక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే మీరు బిఫోర్ క్లాస్ ముందు వాడారో, ఇప్పుడు చూడండి ఏం చేశాడు వీడు, ఇట్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్ అనమాట. అంటే ఏంటి అయ్యా అంటే, ఈ క్లాస్ నువ్వు యాక్సెస్ రిస్ట్రిక్టెడ్, నేను యాక్సెస్ చేసుకోలేను. లేబుల్ అనేది నా క్లాస్, వి అనేది నీ క్లాస్. అది నీకున్న ప్రాపర్టీస్ ఫంక్షన్స్ నేను వాడేస్తున్నాను ఇష్టం వచ్చినట్టును. ఆల్రెడీ ఫంక్షన్ రిస్ట్రిక్ట్ చేశాను, దీన్ని రిస్ట్రిక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? అది ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ కాబట్టి, అది యాక్సెస్ దాన్ని ఓవర్ రైడ్ చేయలేం కాబట్టి. నేను ఇప్పుడు క్లాస్ని కూడా నీకు ఐ డోంట్ వాంట్ టు గివ్ ద యాక్సెస్. దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ యూ కీప్ ద ఫైనల్ కీవర్డ్ బిఫోర్ ద క్లాస్, ఇట్ హ్యాస్ రిస్ట్రిక్టెడ్. నువ్వు ఏమీ యూజ్ చేయలేవు అనమాట. సూపర్ క్లాస్లో ఉన్న దాన్ని నువ్వు ఇన్హెరిటెన్స్ చేయలేవు. ఏమి యూజ్ చేయలేవు మీనింగ్ దట్ యూ కెనాట్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్, ఎనీ ప్రాపర్టీ. స్టోర్డ్ ప్రాపర్టీ, ఇప్పుడు వరకు స్టోర్డ్ ప్రాపర్టీ గురించి మాట్లాడాం కాబట్టి యూ కెనాట్ యాక్సెస్ ద స్టోర్డ్ ప్రాపర్టీ అండ్ ఫంక్షన్స్ ఆర్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫైనల్. యూ కెన్ ప్రివెంట్ ద ఫంక్షన్ ఓవర్ రైడింగ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ప్రివెంట్ ద ఇన్హెరిటెన్స్ ఆల్సో. నౌ ఐఎమ్ రిమూవింగ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు వరకు ఏమేమి చూసామా? ఇన్హెరిటెన్స్ చూసాము. అదేవిధంగా ఓవర్ రైడ్ చేయడం చూసాము. ఆ ఓవర్ రైడ్ని ప్రివెంట్ చేయడం, ఫంక్షన్స్కి క్లాస్కి ఫైనల్ కీవర్డ్ పెడితే ఆ ప్రివెన్షన్ ఎలా ఉంటుంది అనేది చూసాము. సెల్ఫ్ అనేది ఏంటయ్యా అంటే, సెల్ఫ్ అనేది ఎందుకు వాడతామయ్యా? టు రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ వేరియబుల్స్. దీంట్లో ఏమంటాం? స్టోర్డ్ ప్రాపర్టీస్ అన్నాం కదా, అది గుర్తుపెట్టుకుని స్టోర్ ప్రాపర్టీస్. ఇంకా కరెక్ట్ వర్డ్ ఏంటయ్యా అంటే స్టోర్ ప్రాపర్టీస్ అని పిలుస్తాం. ఇప్పుడు వీటిని ఇప్పుడు సెల్ఫ్ గురించి చెప్పేటప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలంటే, సెల్ఫ్ యాజ్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఏంటయ్యా? సెల్ఫ్ యాజ్ రిప్రజెంట్ ద కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. దీన్ని ఏమంటావా అంటే క్లాస్ ఇన్స్టాన్స్ ఫంక్షన్ అంటాం, దీన్ని ఇన్స్టాన్స్ మెథడ్ అంటాం. క్లాస్లో ఉన్నదాన్ని ప్రాపర్టీస్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం, ఫంక్షన్స్ని ఇన్స్టాన్స్ మెథడ్ అంటాం. అర్థమైందా ఏం చెప్తున్నాను? ఈ ఫంక్షన్ ఏమంటామా? ఇన్స్టాన్స్ మెథడ్ అంటాం. ఈ ప్రాపర్టీస్ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. వీటిని దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది సెల్ఫ్ అనమాట. ఇప్పుడు రెండు ఈక్వల్, కానీ ఐ వుడ్ లైక్ టు డిఫరెన్షియేట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్. ఇది రిప్రజెంట్ చేస్తే దేన్ని? ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇవన్నీ సెల్ఫ్తో వాడినవన్నీ ఇన్స్టాన్స్ వేరియబుల్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన యూనిట్ మీద సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. దట్స్ ఇట్ అయ్యా. దిస్ ఈజ్ ఓవరాల్ అబౌట్ ద ఇన్హెరిటెన్స్ అనమాట. ఇన్హెరిటెన్స్ చూసాం, ఓవర్ రైడింగ్ చూసాం, ఫైనల్ చూసాం, సెల్ఫ్ గురించి చూసాం. ఇంకా ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇక్కడ లేబుల్ ఉంది కదా, మళ్ళీ నేను లేబుల్ని వేరే క్లాస్లోకి నేను ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చా? చూడండి, క్లాస్ నేను బటన్ అనే క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు కెన్ ఐ ఇన్హెరిటెన్స్ లేబుల్? యా, ఇట్ ఈస్ యాక్సెసిబుల్. నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చో తెలుసయ్యా? ఈ లేబుల్లో ఉన్నాయే కాదు, ఈ లేబుల్లో ఉన్న ఫంక్షన్స్ని వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఉన్నవి వాడుకోవచ్చు. అంటే మొత్తం అన్నిటికీ వాడేసుకోవచ్చు. నువ్వు దానికి 1 by 1 ఎన్నైతే ఉంటాయో అన్నీ కూడా ఈ క్లాస్లో వాడేసుకోవచ్చు. ఓకే, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ క్లాస్ని తీసుకున్నారో ఇది సూపర్ క్లాస్ అవుతుంది, ఇక్కడ ఇది బేస్ క్లాస్ అవుతుంది, లేకపోతే ఇది పేరెంట్ అవుతుంది, ఇక్కడ చైల్డ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడు యూ కెన్ యూజ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫంక్షన్స్ ఆన్ ద లేబుల్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ యూజ్ ద వ్యూ క్లాస్, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్
we are giving the inheritance to the label. Okay, label as inheriting to the button anamata. So you can use the all the superclass, all the super, not only one superclass, all the superclass. Okay, that's it anamata. You can practice your individual. And I would like to tell another point also. అలా కాకుండా ఇక్కడ ఇక్కడ అలా లేబుల్ వేస్తున్నాం కదా, అలా కాకుండా కామా పెట్టి ఆ వ్యూ ఇవ్వచ్చు కదా అనవచ్చు మీరు. దీన్ని ఏమంటామంటే ఇలాగ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా స్విఫ్ట్ అనే లాంగ్వేజ్ అలౌ చేయదనమాట. ఎందుకు అలౌ చేయదంటే చూడండి, అది ఒక పాయింట్ చెప్తుంది అలా పెడితే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ క్లాసెస్ అని చెప్తుంది. అంటే ఏంటి అంటే స్విఫ్ట్ విల్ నాట్ ప్రొవైడ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ విధంగా పెట్టినట్టయితే అది యూ కెన్ కన్సిడర్ ద లాంగ్వేజెస్ కన్సిడర్డ్ యాజ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. కానీ స్విఫ్ట్ అనేది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని ప్రొవైడ్ చేయదనమాట. మీనింగ్ దట్ ఒకేసారి రెండు క్లాస్ని ఇన్హెరిటెన్స్ చేసుకోలేదు, ఎట్ ఎ టైం ఒక క్లాస్నే చేసుకుంటుంది. ఇప్పుడు లేబుల్ ఉంది, లేబుల్ నుంచి మాత్రమే చేసుకోగలుగుతుంది. తర్వాత లేబుల్ దేని నుంచి చేసుకున్నా దానికి సంబంధం లేదు. ఇంకా ఈ బటన్ అనేది లేబుల్ని వాడుకుంటుంది, పైన యూని వాడుకుంటుంది, వ్యూ పైన ఇంకోటి ఉందంటే దాన్ని వాడుకుంటుంది, దానిపైన ఇంకోటి ఉంటే దాని ప్రాపర్టీస్ ఫంక్షన్స్ అది అన్నీ వాడుకోగలదు. దీనిపైన ఉన్న అన్నీ వాడుకోగలదు. కానీ అలా కాకుండా ఇలా మల్టిపుల్గా ఇచ్చేసామనుకోండి, ఇట్స్ విల్ నాట్ ప్రొవైడ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంట్రీ క్వశ్చన్. ఓకే, Swift provide the multiple inheritance. Is it provide the multiple inheritance? No. Swift will restricted. It will allows only single inheritance like this only. But it cannot give like this because of it will not provide the multiple inheritance. Very very important point. కానీ ఇక్కడే ఇప్పుడు నేను ఏం చేసుకోగలను బటన్ క్లాస్లో? ఈ లేబుల్లో ఉన్నదాన్ని వాడుకోగలను, వ్యూలో ఉన్నదాన్ని వాడుకోగలను. ఇవి వేరే క్లాస్ నుంచి మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంకో క్లాస్ తీసుకుంటాను, సమ్ డెమో అన్న క్లాసు. ఓకే, 1 సెకండ్. ఈ డెమో అన్న క్లాస్ నుంచి ఈ డెమో అనే క్లాస్ ఉంది కదా, ఇప్పుడు ఈ డెమో నుంచి దీనికి ఇన్హెరిటెన్స్ ఇచ్చాను అనుకోండి. చూడండి, అంటే ఇప్పుడు ఏంటి అయ్యా అంటే ఇప్పుడు వ్యూ అనేది సూపర్ క్లాస్ ఉంది, ఇంకోటి దీనికి డెమో అనేది సూపర్ క్లాస్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ లేబుల్ ఇన్హెరిట్ చేసుకుంటే లేబుల్లో ఉన్నదాన్ని వాడుకోవచ్చు, వ్యూలో ఉన్నదాన్ని వాడుకోవచ్చు, డెమోలో ఉన్నదాన్ని కూడా వాడుకోవచ్చు. నువ్వు దీనిపైన ఇంకో క్లాస్ ఉంటే దాంట్లో ఉన్నదాన్ని కూడా ఇక్కడ వాడేసుకోవచ్చు అనమాట. అంతేగాని ఈ ఒకే క్లాస్ ఒకే దాంట్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేద్దామంటే లైక్ ఇందాక ఇచ్చాం కదా వ్యూ అని, పక్కన డెమో అని ఇస్తేనంటే కుదరదు. ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్ స్ట్రిక్ట్లీ. మళ్ళీ చెప్తున్నా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇన్హెరిటెన్స్ అనేది. షిఫ్ట్ ప్రొవైడ్స్ ఓన్లీ సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇట్ విల్ నాట్ ప్రొవైడ్ ద మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకేనయ్యా, దట్స్ ఇట్. ఈ వీడియోలో నా కాన్సెప్ట్ ఏంటంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి చెప్పడం కోసం. ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? టు గెట్ ద ఆర్ టు డెరైవ్ ద characteristics or properties and functions to the one class with the another class. ఆ ప్రొవైడ్ చేసేదాన్ని సూపర్ క్లాస్ అనవచ్చు, బేస్ క్లాస్ అనవచ్చు. ఆ సర్వీస్ తీసుకున్న దాన్ని సబ్ క్లాస్ అంటాం, చైల్డ్ క్లాస్ అంటాం. ఓవర్ రైడ్ అంటే ఏంటో చూసాం, ఓవర్ రైడ్ ప్రివెంట్ చేయడానికి ఫైనల్ చూసాం. ఫంక్షన్ ఓవర్ రైడ్ చేయొచ్చు, ప్రాపర్టీస్ని ఎట్టి పరిస్థితుల్లో ఓవర్ రైడ్ చేయలేము. క్లాస్కి ఫైనల్ కీవర్డ్ ఇస్తే ఈ కెనాట్ ఇన్హెరిటెన్స్ అనేది యూ కెన్ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఓకేనా. సెల్ఫ్ అంటే ఏంటయ్యా? ఇట్ విల్ రిప్రజెంట్ ద current instance variable. Okay, current class instance variable. That's it. This is overall about the inheritance. Okay, మనం ఇప్పుడు వరకు 3 వీడియోస్ చూసాం. క్లాస్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం, వాల్యూ టైప్ అంటే ఏంటి, రెఫరెన్స్ టైప్ అంటే ఏంటో చూసాం, ఇన్హెరిటెన్స్ అంటే చూసాం. దట్స్ ఇట్ అయ్యా. ఓకేనా. మీకేమో డౌట్ ఉంది కింద కామెంట్ చేయండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం వాచ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ డిఫరెన్స్ చెప్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లాస్ అండ్ స్ట్రక్చర్ అంటే క్లాస్ కెన్ ప్రొవైడ్ ద ఇన్హెరిటెన్స్, స్ట్రక్చర్ విల్ నాట్ ప్రొవైడ్ ద ఇన్హెరిటెన్స్. అండ్ క్లాస్ ఈజ్ ఏ రిఫరెన్స్ టైప్, స్ట్రక్చర్ ఈజ్ ఏ వాల్యూ టైప్. అండ్ ఇంకొక పాయింట్ చెప్తున్నాను, స్ట్రక్చర్ ప్రొవైడ్ ద ఆటోమేటిక్ మెంబర్ వైజ్ ఇన్స్లైజర్, క్లాస్ విల్ నాట్ ప్రొవైడ్ ద మెంబర్ వైజ్ ఇన్స్లైజర్. దీస్ ఆర్ ద 3 differences we have seen up to now. That's it only. Thank you for watching. Please comment if you have any doubt, then I will give you the reply and I can make another video. Okay na? Thank you.